బీసీ సోదరులపైన ఎంత ప్రేమ వచ్చేసిందో సార్కి. మరి గత 5 ఏళ్ళు ఏమైపోరో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ రోజు మేము ఒక డిప్యూటీ సీఎంకి సంబంధించి బీసీలు పనికిరారా అని అడుగుతా ఉన్నా. నీ పార్టీలో 50% పైగా ఈ రాష్ట్ర జనాభా ఉన్న దాంట్లో బీసీలకి డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదు? 30 ఏళ్ల నుంచి ఉన్న 34% రిజర్వేషన్లను 24% తగ్గించారు. అప్పుడెందుకు మాట్లాడలేదు సార్ మీరు? దాంతో 16,800 మందికి పదవులు కోల్పోయాయి. అప్పుడెందుకు మాట్లాడలేదు సార్ మీరు? ఇక డిప్యూటీ సీఎం ఇవ్వలేదు ఎందుకని అడుగుతున్నారా? ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కింద ఉన్నారు. ఒకే ఒక్క డిప్యూటీ సీఎం. దాంతో ఏపీలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి సీఎం పక్కన ఉంటుంది. మీ హయాంలో 5గురికి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. ఎందుకండి? పవర్ లేని వాళ్ళకి ఆ డిప్యూటీ సీఎంలు ఎందుకండి? 5గురికి ఇస్తారు ఎవరైనాను. ఒకరికి ఇస్తే మీరన్నట్టు బీసీ సోదరులకి ఇస్తే గుర్తింపు అనేది ఉండేది. 5గురికి ఇస్తే గుర్తింపు ఎక్కడ ఉంటుందండి? వాళ్ళు డిప్యూటీ సీఎంలా, ఎమ్మెల్యేలా? 5గురు ఉంటారా? ఇంకెందుకో 10 మందినో 15 మందినో పెట్టేస్తే ఇంకా గొడవ ఉండదు. ఇదండి మీరు బీసీల పైన కురిపించే ప్రేమ. రాజకీయ ప్రాతినిధ్యం అంటే పవర్ లేని పదవులు ఇవ్వటం కాదండి. స్థానిక సంస్థల్లో చట్టబద్ధ రిజర్వేషన్లు కల్పించడం, దాని ద్వారా గ్రామ స్థాయి నుంచే బీసీల్లో లీడర్షిప్ పెంచేలా చేసింది ఆనాడు ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారే 1995లో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 34%కి పెంచింది ఆనాటి టీడీపీ ప్రభుత్వం. ఇది బీసీ వర్గాలపైన ఉన్న టీడీపీకి చిత్తశుద్ధి. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా బీసీలు ఉన్నారనే అక్కసుతో ఆనాడు వైసీపీ బీసీలను అనగదొక్కారు. బీసీలపై కక్షతో 30 ఏళ్ళ నుంచి ఉన్న 34% రిజర్వేషన్లను 24%కి తగ్గించారు. దాంతో 16,800 మంది పదవులు కోల్పోయారు. అప్పుడు మాత్రం మీరు నోరు మెదపకుండా నిమ్మకి నీరెత్తనట్టుగా ఉన్నారు. అయితే 2024లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి వివిధ సంక్షేమ పథకాల ద్వారా 32,534 కోట్లను ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. వడ్డెర్లకు 10% మైనింగ్ లీజులు ఇచ్చారు. గీతా కార్మికులకు 10% ఎక్స్చేంజ్ షాపులు కేటాయించారు. నేతన్న సేవ కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి 25,000 సాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మగ్గాలు వేసే కుటుంబాలకు 200 యూనిట్లు పవర్ లూమ్లు, 500 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా అందిస్తుంది కూటమి. అదేవిధంగా వేట నిషేధిత సమయాల్లో మత్స్యకారు సోదరులకు ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా వేట విరామ సమయంలో మత్స్యకారు సోదరులకు 20,000 ఇస్తున్నారు. సబ్సిడీలో బోట్లు, డీజిల్ ఇస్తున్నారు. తీర ప్రాంతంలో వేటపై హక్కులు, రక్షణ కల్పించింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా నాయి బ్రాహ్మణంలో నిర్వహించే సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుంది కూటమి. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ తీసుకువచ్చింది కూటమి. అలాగే దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు భృతిని 15,000 నుంచి 25,000కు పెంచి రిజర్వేషన్లతో మళ్ళీ న్యాయం చేస్తుంది కూటమి. బీసీ సోదరుల జనాభా దాదాపుగా రాష్ట్రంలో 2,66,00,000 వరకు ఉంది. అంటే ఏపీలో 50% పైన బీసీ సోదరులు ఉన్నారు. 138 బీసీ ఉపకులాలకు న్యాయం చేసేలా తొలి రోజు నుంచే పనిచేసింది కూటమి ప్రభుత్వం. గ్రామీణ జనాభాలో బీసీలు 48% ఉంటే పట్టణ జనాభాలో బీసీలు 54% పైన ఉన్నారు. దాంతో బీసీలకు స్థానిక సంస్థల్లో ఆనాడు మీరు తగ్గించిన రిజర్వేషన్లను 34%కి పెంచి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తూ బీసీ సోదరులకు న్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మాటలతో కాదు, చేతలతో చూపించే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం.